జై హింద్, జై హింద్, జై బీసీ. ఏదైతే ఒక విషయం మాట్లాడదాం, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు చేయాలా వద్దా అనే అంశం మీద ఒక నిమిషం మాట్లాడదాం. ఏదైతే భారత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలకు ఏదైతే 60% ప్రజలు ఓట్లు ఉన్న బీసీలకు అణగారుతూనే ఉన్నారు. కులాలు సుమారు 50 నుంచి 100 కులాలు ఉన్నాయి. అప్పటికైనా ఈ కులాలను మాత్రం న్యాయం జరగకుండా జరుగుతుంది ఆల్రెడీ. కాబట్టి ఈ కులాలకు చాలా అన్యాయం జరుగుతుంది. మరి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్ కృష్ణన్న కావచ్చు, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచి గత 40-50 సంవత్సరాల నుంచి పోరాటాలతోనే ఉద్యమాల గడ్డ మెంగిడ కథ. 20 సంవత్సరాల నుంచి పోరాటంలో ఉన్నాం. దానికి ఉద్యమాలకు ఏదైతే మేము బీసీ ఉద్యమాల్లో ఉండి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్ ప్రకటించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా పోరాటంతోనే ఈరోజు బీసీలకు కానీ, కులవృత్తులకు కానీ, ఉద్యోగస్తులకు బీసీలకు కానీ 42% రిజర్వేషన్ కేటాయించాలనే ఉద్యమం స్టార్ట్ అయింది. వారికి ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కులవృత్తులను కాపాడేందుకు స్పెషల్ చట్టాలు తెచ్చి కులవృత్తులు ఎన్నైతే సుమారు 50 కులవృత్తులు ఉన్నాయి. సాకలి, మంగలి, కుమ్మరి, నేత, గౌడన్న, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలా చాలా కులవృత్తులను ప్రభుత్వాలు కాపాడితే వాళ్ళు బాగుపడతారు. ఎందుకంటే రిజర్వేషన్లు అనేటివి వీళ్ళకి ఇప్పించాలా. ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ రిజర్వ్డ్ ఉన్నాయి, కానీ బీసీలకు ఎంపీ ఎమ్మెల్యే కోటాలు లేవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మా డిమాండ్స్. అప్పటిదాకా ఉద్యమం ఆగదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రానికి హెచ్చరిస్తున్నాము కూడా. ఎంపీ ఎమ్మెల్యేలో కూడా 60% ఏదైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళకు ఎంపీ ఎమ్మెల్యే కోటలు కూడా 40 నుంచి 50% రిజర్వేషన్ కల్పించాలి. ఉద్యోగస్తులకు కూడా కల్పించాలని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏదైతే ఈ ఉద్యమం అయ్యేంత వరకు ఆగదు. ఎందుకంటే